హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఇక్కడ మీరు చూస్తుంది సీతాఫలం ఐస్ క్రీమ్ అండి. ఈ సీజన్లో మనకి బాగా దొరికేటటువంటి ఈ సీతాఫలం ఐస్ క్రీమ్తో చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసిద్దామా. ముందుగా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు మిల్క్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్. సో నేను ఇక్కడ బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దెన్ షుగర్ అనమాట. ఇక్కడ కస్టర్డ్ యాపిల్స్తో గుజ్జు తీసి పక్కన పెట్టేశాను. నియర్లీ ఒక 6 to 8 కస్టర్డ్ యాపిల్స్లో విత్తనాలు తీసేసి పల్ప్ అంతా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దెన్ పాలని మరిగించడానికి స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట. కొద్దిగా గోరువెచ్చగా కాగానే కొన్ని పాలు తీసుకొని అందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1/4 కప్పు కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది చక్కగా కలిపి ఉంచేసుకోవాలన్నమాట. అండ్ దెన్ ఆ కలిపిన మిక్చర్ ఏదైతే ఉందో ఈ మరుగుతున్న పాలల్లో వేసేసేయాలి. ఈ పాలు చక్కగా బాయిల్ అయ్యి ఈ పాలు ఏవైతే ఉన్నాయో అవి సగం వరకు వచ్చేదాకా బాగా మరిగించాలన్నమాట. మనం ఈ పల్ప్ ఏదైతే ఉందో సీతాఫలం పల్పు 2 కప్స్ పల్పు అండ్ 2 కప్స్ షుగర్ తీసుకొని చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. అండ్ దెన్ ఈ పల్ప్ని మనం మరిగించిన పాలులో కూడా 1 కప్ షుగర్ వేసేసి చక్కగా బాయిల్ అవనిచ్చి మిల్క్ అనేది సగం అయ్యేదాకా మరిగించాలండి ముందుగా చెప్పినట్టు. సో ఆ పక్కన ఉంచేసుకొని గోరువెచ్చగా కాగానే ఈ పల్ప్ ఏదైతే ఉందో మిక్సీ చేసిన పల్ప్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొక కప్పు మనం మిక్సీ పట్టని పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్ని కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అది పలుకులుగా తగులుతూ చక్కగా బాగుంటుందండి. సీతాఫలం న్యాచురల్ ఫీల్ వస్తుందన్నమాట ఐస్ క్రీమ్ది. అండ్ దెన్ చక్కగా ఇట్లా ప్రిపేర్ అయినటువంటి ఐస్ క్రీమ్ మిక్చర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఇలా బౌల్స్లో చక్కగా గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. ఈ గ్లాస్ బౌల్స్లో పోర్ చేసేసి ఫ్రీజర్లో నైట్ అంతా పెట్టేసేయాలి. 8 to 9 అవర్స్ ఉంటే చాలు. మార్నింగ్ కల్లా మన ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఇలా రెడీ అయిపోతుందన్నమాట. ఇందులో మనం కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. మంచి రిచ్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఏదైతే రెడీ అయిపోయిన ఐస్ క్రీమ్ ఉందో బౌల్లో తీసేసుకొని తినడమే అండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కదా, మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్ అండి. చాలా చాలా బాగుండింది ఐస్ క్రీమ్. తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.